హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా. గైస్, ఆల్రెడీ టీఎస్ ఎంసెట్కి సంబంధించిన కీ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ మార్క్స్ చెక్ చేసుకొని అండ్ ప్రెడిక్టర్ ర్యాంక్ కూడా తెలుసుకున్నారు. కానీ రిజల్ట్ రిలీజ్ చేసిన 2 డేస్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో చెప్తున్నాను, నేను ఇంకోసారి చెప్తున్నాను గైస్, మీకు మంచి ర్యాంక్ వచ్చినా మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ లేకపోయినా అండ్ కరెక్ట్ ప్రాసెస్లో మీరు కానీ కౌన్సిలింగ్లో పాల్గొనకపోతే మాత్రం మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీ సీట్ అయితే మీకు అలర్ట్ అయితే చేయరు అనమాట. సో అందుకని ఈ వీడియోలో అయితే ఎస్పెషల్గా చేస్తున్నాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తెలిసిపోతాయి అనమాట. అండ్ గైస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టీఎస్ఎంసెట్ కావచ్చు, ఏపీఎంసెట్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ విధంగా పాల్గొనాలి, ఏముంటుంది అనేది ప్రతిదైతే నేనైతే అప్డేట్ ఇస్తుంటాను అనమాట. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ గైస్, మీరైతే కాలేజ్ దోస్తు వాళ్ళైతే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే తయారు చేశారనమాట వాట్సాప్లోనే. సో మీరు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత మీ కాలేజ్ నేమ్ అడుగుతుంది. వన్స్ మీరు కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీరు బైపీసీఆ ఎంపీసీ అని అడుగుతుందన్నమాట. సో ఎంపీసీఆర్ బైపీసీ ఏది క్లిక్ చేసినా ఏం కాదు, విత్ రెస్పెక్ట్ టు మీ బ్రాంచ్ అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మెనూ కావాలని అడుగుతుంది. మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు చూడండి, ప్రతిదీ అయితే చూపెడుతుంది అనమాట. అంటే మీకు కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ కావాలా, టాప్ కాలేజెస్ ఏంటో తెలుసుకోవాలని ఉందా, లేకపోతే రిసోర్సెస్ ఏమేమి కావాలో ప్రతిదీ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. మీరు 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 యూజ్ చేసే మీ వాట్సాప్ నుండే ప్రతిదీ అయితే తెలుసుకోవచ్చు. ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి కావచ్చు, ఎంసెట్ రిసోర్సెస్ గురించి కావచ్చు. సో ఇది మంచి అవకాశం అనమాట. ప్రతి ఒక్కరు అయితే సద్వినియోగం అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోండి. అండ్ గైస్, ఇక మన అప్డేట్లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను చూడండి గైస్. ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. సో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా అయితే అందరి దగ్గర అయితే ఉండాలి. సో ఆధార్ కార్డ్ అంటే అందరి దగ్గర ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు, బట్ అందరి దగ్గర ఉంటుంది. బట్ ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ అయితే ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోరు అనమాట. సో అప్డేట్ ఇంకెవరైనా చేయించుకోకపోతే మాత్రం అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి 30 days అయితే టైం ఉంటుంది. సో 30 days పడుతుంది అనమాట. ఆధార్ అప్డేట్ మొత్తం బయోమెట్రిక్ కావచ్చు, మొబైల్ నెంబర్ లింకప్ కావచ్చు, ఇవన్నీ. సో ఆధార్ అయితే అప్డేట్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్ ఆధార్ అప్డేట్ లేకుండా కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్లో చాలా ఇబ్బంది పడుతుంటారన్నమాట. అందుకే చెప్తున్నాను, ఆధార్ ఇంకెవరైనా అప్డేట్ చేయించుకోకపోతే మాత్రం వెంటనే చేయించుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్, మీ 10th క్లాస్ మార్క్ షీట్. సో 10th క్లాస్ మెమో అనమాట. సో 10th క్లాస్ మెమో అనేది మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఐడెంటిటీ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. సో 10th క్లాస్ మార్క్ షీట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటర్ మార్క్ షీట్ గైస్, ఇంటర్ మెమో ఇంకా రాలేదు కానీ మీరైతే వరి అవ్వద్దు. ఇంటర్ మెమో అంటే మీరు ఆన్లైన్ మెమో, అంటే మీరు మార్క్ చెక్ చేసుకుంటారు కదా, సో ఆ మెమోనే మీ ఇంటర్ ఆన్లైన్ మెమో కింద అయితే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఇంటర్ ఆన్లైన్ మెమో కూడా ఒకటైతే కలర్ జిరాక్స్ అయితే తీపించుకొని అయితే ఉంచుకోండి లాంగ్ మెమో వచ్చే వరకు. అండ్ ఇంకా చూసుకుంటే గైస్, మీ టీసీ అనమాట, ఇంటర్మీడియట్ టీసీ కూడా తీపించుకొని అయితే ఉంచుకోండి. సో అది కూడా యూజ్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అండ్ మీరు 6th క్లాస్ నుండి టిల్ 12th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉంచుకోండి అనమాట. సో స్టడీ సర్టిఫికేట్స్ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు అయితే యూజ్ అవుతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. అది కూడా అరేంజ్ చేసుకోండి. అండ్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ గైస్, సో అన్ని కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం పడుతుంది అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం అది కూడా తీపించుకోండి. అది కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్లో మ్యాండేటరీ డాక్యుమెంట్ కూడా అది కూడా. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ గైస్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఇన్ కేస్ మీ కేటగిరీకి మీకు ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయితే మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే తీపించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ అయితే ఉంటుంది. అంటే కాలేజ్ ఫీజు కావచ్చు, హాస్టల్ ఫీజు కావచ్చు, కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు అప్లికేబుల్ అయితే మాత్రం తీపించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇంకోటి గైస్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. లాస్ట్ మీ 10 years నుండి మీరు ఉంటున్న ఏరియాలోనే మీరు ఉంటున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందంటే అది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనమాట. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా తీపించుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ గైస్, మీరు కానీ టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఏపీలో చదవడానికి, అంటే ఏపీ ఎంసెట్ రాసి ఏపీలో చదవాలనుకున్నా, లేకపోతే ఏపీ వాళ్ళు టీఎస్లో చదవాలనుకున్నా ఒక సర్టిఫికేట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అది మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మీ ఇంటర్ బోర్డ్ అయితే ఇష్యూ చేస్తుంది మీకు. మీరు ఇంటర్ బోర్డులోనే ఆ వెబ్సైట్లోనే మైగ్రేషన్ సర్టిఫికేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. ఒక 300 ఏముంటుంది అమౌంట్, అది పెట్టి అప్లై చేసుకుంటే మాత్రం మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు ఆన్లైన్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి వెళ్ళి చదువుకుందాం అనుకునే వాళ్ళకైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు హోమ్ స్టేట్లోనే మీరు చదువుకుంటున్నప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే యూజ్ అవ్వదు అనమాట. సో ఇది వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గైస్. ఈ డాక్యుమెంట్స్ అయితే మ్యాండేటరీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మెయిన్గా చూడాల్సింది ఇవే డాక్యుమెంట్స్. అండ్ మీకు మీ మెడికల్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. సో మెడికల్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మీ హ్యాండిక్యాప్డ్ కింద వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ అయితే యూజ్ చేస్తారనమాట. సో వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం వారికి కూడా మీరు
చెప్పండి. మెడికల్ సర్టిఫికేట్ అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే గైస్ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇవేమి ఉంటే మాత్రం ఇవి కూడా యూజ్ అవుతాయి. సో వీటికి కూడా స్పెషల్ రిజర్వేషన్ 5% రిజర్వేషన్ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే సో యూజ్ ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి గైస్. ఇక్కడ కూడా మీకు మంచి సీట్ రావడానికి ఎన్సీసీ సర్టిఫికేట్ కావచ్చు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఆ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం యూజ్ చేసుకొని మంచి చాయిస్ ఉంటుందన్నమాట కౌన్సిలింగ్ ప్రాసెస్లో. సో ఇవి వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గైస్. మీకు ఏమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కింద ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఎమ్మటే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానమాట. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి అయితే మీరు నాకు పర్సనల్గా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇది గైస్ అప్డేట్ తెలుసుకున్న తర్వాత మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టీఎస్ఎంసెట్ కావచ్చు, ఏపీఎంసెట్ గురించి ఫ్లాష్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్రతిదీ కౌన్సిలింగ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏమైనా కావచ్చు, కౌన్సిలింగ్ ఎటువంటి అయినా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను టీఎస్ఎంసెట్, ఏపీఎంసెట్ గురించి. సో ప్రతిదీ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.